నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మా శాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళలో అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5కి 5 అట్లే ఇచ్చారు. అంతేనాగా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దానిలో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కదా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక శాప సంగతి, నేను జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నేను 96లో వార్డు కౌన్సిలర్ని, 2001లో సర్పంచ్ని, 2006లో ఎంపీపీ, 2014లో జెడ్పీటీసీని, జిల్లాకు ఫ్లోర్ లీడర్ని, 2021లో జిల్లా అధ్యక్షుడిని, 2023లో అందరు కలిసి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని, ఇప్పుడు మీ ముందర మంత్రిని. ఈ మొత్తం పీరియడ్లో గత 10 సంవత్సరాలకి ఎంత చేపలు ఎట్లా ఇడిస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎన్ని ఇడిచాయంటే 3 లక్షలు. అవి పెరిగినేమో 3000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం ఈరోజు దానికి మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక ప్రభుత్వం ఒక ఆలోచన, ఇది చేపల విషయంలో గొర్రెల విషయంలో చాలా ఇబ్బందులు జరిగినాయి కదనే ఆలోచనతో ఈసారి 19 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కార్యక్రమాలు తీసుకుంటే, నేను ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్లో మా అన్న కూడా కూర్చున్నాడు. క్యాబినెట్లో అన్న మీరు గతంలో ఎట్లా చేసిరో నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు మాత్రం మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారి చేపల మంత్రి ఇచ్చిండ్రు. మరి నేను చేపల మంత్రి అయి ఉండి కూడా చేపలు ఇవ్వకపోతే రేపు నాకు తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదంటే స్పెషల్ బడ్జెట్ కింద 120 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చే ఈ చేపల ఉత్పత్తి చేసే కేంద్రాలకు కానీ మిగతా చేపల మనం ఫ్రీగా ఇచ్చే చేపలకు కానీ ఏర్పాటు చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. మరుగున పడేసి పోయిన పీరియడ్లో మత్స్యశాఖను ఒక సంపాదించుకునేటువంటి ఏటీఎం కార్డు లాగా మాత్రమే ఉపయోగించుకొని దాని పేరు మీద మంచి లాజిక్ని కనుగొన్నారు వాళ్ళు. చేపలను లెక్క పెట్టలేము. ఎట్లా 1,00,000 అంటే 10,000 ఇడిచి 1,00,000 చెప్పొచ్చు, 10,000 అంటే 1000 ఇడిచి 10,000 చెప్పొచ్చు. ఈ నరాన్ని పసిగట్టి ఈ మత్స్యశాఖ ఈరోజు ఇంత ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి అవినీతి. ఆ అవినీతిని పారుత్రోడడానికి మరి ఈ శాఖ నేను అనుకుంటున్న 1952లో వ్యవస్థ పుట్టినప్పటికించి కూడా మత్స్యశాఖను అదే కులానికి ఇచ్చినటువంటి సందర్భం ఎప్పుడు చూడలేదు. మొదటిసారి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖను ఒక ముదిరాజు బిడ్డకి ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా చేయగలుగుతున్నాను. కొంత ఎక్కడ మనము ఆలోచన చేస్తామంటే ఏడైనా మోసం చేయొచ్చాం, కానీ కులం కాడ మోసం చేయద్దు నాయన అనే ఒక భావన ఇంకా పల్లెటూరులో ఉంటుంది. మరి ఏ నమ్మకంతోనైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకే ఇప్పటివరకు అన్న కూడా మాట్లాడేటప్పుడు అన్నను కూడా పిలిపించిన, మిమ్మల్ని కూడా మాట్లాడాను. మీకు ఐడియా ఉందా? మిమ్మల్ని కూడా మొదటిసారి నేను మత్స్యశాఖ మంత్రి అయిన తర్వాత 4 నుంచి 5